ఇద్దరు అక్క చెల్లెళ్లను ఒకే కాలేజీలో జాయిన్ చేశారు. కలిసి వెళ్తారు, కలిసి వస్తారు, సేఫ్గా ఉంటారు అన్నట్లుగా వారి తల్లిదండ్రులు భావించారు. కానీ ఇద్దరు కలిసి వెళ్ళినా అందులో ఒకరి ప్రాణాలు పోయాయి. అక్క కోసం బస్సు దిగుతూ చెల్లి ప్రాణాలు కోల్పోయింది. యూసఫ్గూడలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని భయానికి గురిచేస్తుంది. హైదరాబాద్ యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన రాష్ట్ర ప్రజలను భయానికి గురిచేసింది. చిన్న ఏమరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బంగారు భవిష్యత్తున్న 16 ఏళ్ల అమ్మాయి తుదిశ్వాస విడిచింది. అప్పటి వరకు అక్క చేయి పట్టుకుని నడిచిన ఆ చెల్లి తన కళ్ల ముందే ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి మృతి చెందడంతో ఆమె అక్క రోడ్డుపైనే గుండె లెవసేలా రోధించింది. బోరబండ సఫ్దర్ నగర్ కు చెందిన మెహరీన్, జువేరీ అక్క చెల్లెళ్ళు. వీరిద్దరూ యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద ఉన్న మాస్టర్స్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. మెహరీన్ ఫస్ట్ ఇయర్, జువేరియా సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రతిరోజు కలిసి బస్సులో కాలేజీకి వెళ్తారు, కలిసి ఇంటికి వస్తారు. ప్రతిరోజులానే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరారు మెహరీన్, జువేరియా. ఇందులోనే కేపీహెచ్బీ డిపోకు చెందిన సికింద్రాబాద్ నుంచి బోరబండ వెళ్లే 10Y బస్సు వచ్చి అక్కడ ఆగింది. ఆ బస్సులో మెహరీన్ ఎక్కగా జువేరియా ఎక్కేలోనే బస్సు కదిలింది. దీంతో బస్సు ఆపాలని మెహరీన్ డ్రైవర్ను కోరినా వినిపించుకోలేదు. దీంతో మూల మలుపున కదులుతున్న బస్సులో నుంచే మెహరీన్ కిందకి దిగింది. ఆమె వేసుకున్న బురఖా కాలికి అడ్డం తగలడంతో అదుపు తప్పి కింద పడిపోయింది. ఇంతలోనే బస్సు ఆమెపై నుంచి వెళ్లిపోయింది. మెహరీన్ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న అక్క జువేరియా ముందే ఇదంతా జరిగింది. చెల్లి తన ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆమె బోరుముంది. తన కోసమే బస్సులో నుంచి దిగిందని, బస్సు డ్రైవర్ ఆపుంటే కనుక తన చెల్లి బతికేదని రోధించింది. ఇక ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం అనాలా, యువతి ఏమర్పాటు అనాలో కానీ ఓ నిండు ప్రాణం బలైపోయింది. బస్సు ఆగేంత వరకు మెహరీన్ ఆగలేదు. అటు మెహరీన్ బస్సు దిగుతుందని డ్రైవరు గమనించలేదు. ఏదేమైనా ఆ కుటుంబానికి మాత్రం కడుపు కోతే మిగిలింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.